ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఈ ఈ సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కూడా మద్దతు తెలుపుతున్నాం. తీసుకున్న నిర్ణయాలకి మేము కూడా మీతో పాటు ఉంటామని, మేము వెనుకుంటామని, కావాలమ్మంటే ముందుంటామని, మీరు ముందున్నా వెనుకున్నా మాకేం లేదు. ఒక అడుగు మెట్టి దిగైనా సరే విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే మా ధ్యేయంగా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు సంబంధించింది కాదు. దీనికి నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. మన పెద్ద ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నామో ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యతగా దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం. అందులో అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తులను కూడా అందులో పాల్గొనడం అనేది పలు సందర్భంలో జరిగిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కానీ ఈరోజున్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో పెద్దలు చెప్పిన విధంగా ఏదైతే విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకో, ఒక ఏరియాకో ఇది చేస్తే ఇది ఆగే సమస్య కాదు. ఎందుకంటే పైన బలమైన ఒత్తిళ్లు ఉన్నాయి, బలమైన ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి అది ఏమైపోయినా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని. సరే, రాజకీయాలకి అంత దూరంగా మనం పోయి ఎక్కువగా మాట్లాడే కంటే రాబోయే కర్తవ్యాన్ని మనం మాట్లాడుకునేది సమంజసం. ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం. ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటున్నాం. అందుకే ఒక ఇంచి కూడా ముందు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం. అది మీరు మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచించుకోండి. మీకు తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వేదిక మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పారు, ఇది మా తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న విషయం అని చెప్పారు. సరే, గతం కథ. తాతల నాటి నిధులు తాగమంటే ఈరోజు అది కాదు. ఈరోజు ఏంటి తక్షణ కర్తవ్యం, ఈరోజు ఏంటి కార్యక్రమం, ఈరోజు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఆపుకోవాలి. దానికి కానీ మా వరకు ఏ చెప్పినా రేపు అసెంబ్లీ పెద్ద నుంచి అవుతుంది. గత శాసనసభ సమావేశాల్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు, ఈ చర్య వచ్చినప్పుడు మేము వచ్చి నిలబెట్టి అడిగాం. ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ లేదు డిప్యూటీ సీఎం గారు కానీ నిలిచి లేదు దీన్ని జరగదు మేము ఆపుతున్నామని చెప్పాను. పూర్తిగా చెప్పండి అన్నారు. అంటే సరే అని చెప్పి ఆ రోజు మేము కూర్చోవడం జరిగింది. అంటున్నారు కదా, ఎంతవరకు నిలబడతారో చూద్దామని. కానీ ఆ తర్వాత చూస్తే 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటిజం చేయడం, అది అవుట్సోర్సింగ్ ఇవ్వాలని టెండర్లు పెట్టడం. అయితే మీరు చేస్తున్న పోరాటం వల్ల, అందరూ చేస్తున్న ఒత్తిడి వల్ల దాన్ని తేదీని పొడిగించుకుని వస్తున్నారు. అది తేదీని పొడిగించడం కాదు, అది పూర్తిగా శాశ్వతంగా రద్దవ్వాలి. ప్రైవేట్ సంస్థల నుంచి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సంస్థలో ప్రైవేట్ వ్యక్తుల తాలూకా ఈ సర్వీసెస్ ఉండడానికి వీళ్ళే. నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను 2005లో నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకి నీరు వస్తుంది, మన ఏలూరు కాలువ నుంచి నీరు వస్తుంది. ఆ నీరు వస్తే దాన్ని మెయింటెనెన్స్, ఆ వాటర్ ఇచ్చేది ఎల్ఎన్టీ సంస్థ చేసేది. ఎల్ఎన్టీ చేసేది ఎల్ఎన్టీ సంస్థకి అది అవుట్సోర్సింగ్ ఇచ్చి సుమారు 150 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం వాళ్ళు మెయింటెనెన్స్కి ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు. 150 కోట్ల 100 కోట్ల అక్కడ డిస్కషన్ కాదు. ప్రైవేట్ సంస్థ వచ్చి ఉక్కు కర్మగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు, అది ప్రభుత్వ సంస్థ చేయాలి అని చెప్పి అవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఆయన ఒప్పించి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇస్కో అని మన విశాఖపట్నం వాటర్ రిసోర్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్కి దాన్ని చైర్మన్ చేసి ఆ సంస్థ ఏర్పాటు చేసి చేయించాం ఆ రోజు ఇస్కో. ఎందుకంటే కారణం అది
ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ముందు చిన్న చోటు ఇచ్చామంటే దాని నుంచి మొత్తం దాన్ని ఆపరించే పరిస్థితి వస్తుంది. అంటే నేను ఇప్పుడున్నప్పుడు నాకున్న జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను. ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇవాళ చెప్తున్నాను. అలాంటి కానీ ఇవాళ 32 డిపార్ట్మెంటే మరి దాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నాము. అక్కడున్న అధికారులని అక్కడున్న మరి కార్మికుల్ని తొలగించేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు తెచ్చుకుంటారు బయట నుంచి అనడం అనేది అది సమంజసం కాదు. ఇప్పటికే మనకు తెలుసు మన రాష్ట్రంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు దాన్ని నడిపించాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, తర్వాత మేము వచ్చినా, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చినా మన డిస్కామ్లో ఏదైతే సబ్స్టేషన్ ఉన్నాయో సబ్స్టేషన్స్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళకి చేసి దాన్ని చేయడంతోనే కాంట్రాక్ట్లు ఎవరు కూడా అక్కడ కార్మికులు ఎవరు కూడా పర్మనెంట్ కార్మికులు లేరు. ఇంతకుముందు డిస్కామ్లో ఎవరైనా పని చేస్తే వాడు పర్మనెంట్ అయ్యి లైన్ మ్యాన్ అయ్యి తర్వాత వచ్చి ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే అది చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఏంటంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నప్పుడు విధానాలకు తగ్గట్టు ఎక్కడికెక్కడ మనం దాన్ని అడ్డుకట్టు లేకపోతే అది రావు. అయితే నేను మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, కానీ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర పుట్టిన నుంచి వ్యవస్థ పుట్టిన నుంచి చూస్తున్నాను. దానికి వామపక్షాలు ముందు ఉంటాయి. కార్మిక పక్షాన పోరాడడం, కార్మిక పక్షాన చేయడం, దాన్ని చేయకూడదు, దీనివల్ల వచ్చే నష్టాన్ని కష్టాన్ని చెప్పేది వామపక్షాలు. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏదో ఇప్పుడు మీతో ఎదిగి పంచుకున్నాను కాదు, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి అందులో కొంతనే ఏమో నిజాయితీ ఉంటుంది, కొంత ఉంటుంది. దాన్ని మనం ఆలోచన చేయాలనే ఒక ఆలోచన చేసే శక్తిని ఎప్పుడు కూడా వామపక్షాలు ఇస్తుంటాయి. దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే దాంతోపాటు ప్రభుత్వ విధానాలతో వెళ్తుంటాయి. ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం తెల్ల అయితే దురదృష్టం చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన విధానం. ఆ విధానంతో ఆయన ముందుకు వస్తుంటాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు. ఫస్ట్ టైం మీరు అతనికి ఒక పేరు పెట్టారు కూడా, ఎప్పుడు వరల్డ్ బ్యాంకు ఇతను వరల్డ్ బ్యాంకు జీతగాడితేనా, ప్రపంచ బ్యాంకు జీతగాడితేనా, ఇతను ఏజెంట్ ఏనాడు పెట్టారు. 2000 అప్పుడు మనం తెలుసు. ఆ రోజు మనం వచ్చి అందరం కలిసి, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేవాడిని. అప్పుడు అక్కడ మనం ఉద్యమం చేసాం. ఆ రోజు బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమం చేసిన నేపథ్యం. వాళ్ళు ప్రపంచ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ప్రతిదీ కూడా ప్రైవేటిజం అనే వ్యవహారం తీసుకొచ్చి నేపథ్యం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. సరే, వాటిన్నిటికీ వెళ్ళక్కలే. ఏదో రాజకీయాల్లో వచ్చి ఎవరనుకుంటుంటే మీరెందుకు చేయలేదని ఆ రోజు మాట్లాడు కదా. అందరికీ అందులో భాగస్వామ్యం. మనం అందరూ భాగస్వామ్యం. ఎవరి విధానం ఉంటుంది రాజకీయాల్లో ఉంటుంది. ఇంకో ఇందాక డిస్కషన్ వచ్చింది, ఇందాక పార్లమెంట్లో చేయాలని చెప్పింది. పార్లమెంట్లో పెట్టమని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీర్మానం పెట్టమని ఇక్కడ విశాఖకు ప్రైవేట్ చేయలేదు అని తీర్మానం పెట్టమని అందరూ సపోర్ట్ చేస్తాం. లేదు మా పార్టీ పెడుతుంది అందరూ సపోర్ట్ చేయమని మాకు అభ్యంతరం లేదు. నేను చెప్తాను ఈ విషయాన్ని మా నాయకుడికి. మనం పార్లమెంట్లో మనం తీర్మానం పెడదాం, ఆ తీర్మానాన్ని అందరినీ అడుగుతాం. అడుగుదాం శాసనమండలిలో 100%. అసలు డిబేట్లో ఫస్ట్ శాసనమండలి అవగానే డిస్కషన్ పాయింట్లు వస్తాయి కదా. అందులో ప్రైవేటిజం, కాలేజీలు ప్రైవేటిజం, స్టీల్ ప్లాంటు, అలాగే యూరియా, ఈ సమస్యలే అవే డిబేట్లోకి ఫస్ట్ దాని మీద రావాలి, దాని మీద తీర్మానం చేయాలని ఫస్ట్ డిమాండ్. ఫస్ట్ బీఎస్సీ మీటింగ్లోనే వస్తుంది. అది రావడానికనే ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో మీ దగ్గర సలహాలు సంప్రదింపులు ఈ డిస్కషన్ పాయింట్ని ఒకసారి రిజిస్టర్ చేసుకొని రేపు 18 జరగాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. నేను మా నాయకుడితో కూడా నేను మాట్లాడుకుని వచ్చాను. ఆయన కూడా వెళ్ళి మాట్లాడి ఏదైనా ఏ విధంగా మనం ఆలోచించాలో అని చెప్పి నాకు కూడా ఆయన సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఆ కార్యక్రమంలో వచ్చాం. ఎవరి మీద మనం రాయిస్తారనే ఆలోచన మాకేమీ లేదు. మేము ఒక నిర్దిష్టమైన
ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆ కోస్తా ఏదో ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఏంటి అలాగే శాసనమండలిలో అదే పార్టీ అన్నాం కదా, పార్టీ ఎమ్మెల్సీ వచ్చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము చేస్తాం. ఇప్పటికే మేము ప్రకటించాం మా వరకు అయితే. నేను ఇప్పుడు ఈ దీంట్లో ఆకపేరాల్లో చూశాను, లాస్ట్ పేరాలు ఏమని ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు తిరగాలని. ఇది నాకరికి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తాము, చూశారు. నేనైతే ఇచ్చాపురంలో స్టార్ట్ చేసి కోస్తా ప్రాంతం వరకు ప్రతి కాన్ఫరెన్స్లో మీటింగ్ పెడదామని, దీని మీద పబ్లిక్ మీటింగ్ పెడదామని, అందరిని వచ్చిన వాళ్ళందరూ కలుపుకొని వెళ్దామని, లేదా ఎవరైనా పెడితే దానికి ఎటెండ్ అవుదామని. ఎటండి ప్రజల్లో ముందు చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు వాస్తవాల విషయాల్ని మనం చెప్పాలి. తెలియదు కదా, ఇప్పటికే తెలుసు అందరికీ. అయినప్పటికీ కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తేనే ఇది ఆగే పరిస్థితి. దాన్ని ముట్టుకుంటే భయం పడేట్లు ఏ రాజకీయ పార్టీని ఉండాలి. ఏ రాజకీయ పార్టీ ఎవరో ఒక ప్రాపం కోసమో, ఎవరో ఒక తాలూకా ఆలోచన కోసమో, వాళ్ళ తాలూకా స్వభావం కోసమో అనేది ఉండడానికి వీలు లేదు. ఆ రకంగా ఉండాలంటే ప్రజలందరిలోనూ, రాష్ట్రంలో 5 కోట్ల మందిలోనూ ఇది మంది అనే ఆలోచన తీసుకురావాలి. ఆలోచన ఉంది ఇప్పటికే, లేకపోలేదు. కానీ ఎంత ఆలోచన ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం, అందరికీ ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర కూర్చుంటే దానికి ఒక శానిటరీ వస్తుంది. సో అందుకు ఈ కార్యక్రమం కాబట్టి